పుట్టినరోజు సందర్భంగా పోలీసులతో కలిసి ఆవిడ కేక్ మాత్రమే కట్ చేశారు. సీన్ కట్ చేస్తే ఆ ఇష్యూ ఏపీ పాలిటిక్స్ ని షేక్ చేస్తోంది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని హెచ్చరించే స్థాయి వరకు వెళ్లిపోయింది వ్యవహారం. తాజాగా ఖాకీలకు సైతం తాకీదులందడం చర్చనీయాంశమవుతోంది. అసలు ఇంతకీ దేనికోసం ఈ రచ్చ, ఎందుకోసం ఈ రగడ? ఏపీ పాలిటిక్స్ లో చిలకలూరిపేట చిచ్చు. పత్తిపాటి సతీమణి బర్త్డే వేడుకల్లో పోలీసులు, ఎమ్మెల్యేలు మంత్రుల కుటుంబాలు గీత దాటుతున్నాయా? పోలీసులకు నోటీసులు ఇచ్చిన ఉన్నతాధికారులు. చూస్తున్నారా ఈ హడావిడి? ఊరంతా బ్యానర్లు, ఎక్కడికక్కడ సెలబ్రేషన్స్. చిలకలూరిపేటలో ఇటీవల కనిపించిన సందడి ఇది. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సతీమణి పత్తిపాటి వెంకటకుమారి అలియాస్ వెంకయ్యమ్మ బర్త్డే విశేషంగా జరిగిన హంగామా ఇది. తమ అభిమాన నాయకుడి ధర్మపత్ని కాబట్టి మేడం గారిపై పార్టీ నేతలు, అనుచరులు ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు. అందుకు తగ్గట్టే ఫ్లెక్సీలు కట్టారు. అంతా కలిసి ఆమెతో కేక్ కట్ చేయించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే భార్యగా ఆమెకు ఆ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పేం లేదు. కానీ ఈ వేడుకల్లోనే పోలీసులు చూపిన అత్యుత్సాహం తీవ్ర వివాదానికి కారణమవుతోంది. యూనిఫామ్ లో బర్త్డే వేడుకల్లో పాల్గొనడమే కాదు, ఆమెతో కేక్ కట్ చేయించి ముచ్చట తీర్చుకున్నారు. నియోజకవర్గానికి చెందిన 2 సిఐలు, 5 ఎస్ఐలు, ఒక ఎక్సైజ్ సిఐ ఈ పుట్టినరోజు సందర్భాల్లో పాల్గొనడం పెద్ద దుమారమే రేపింది. దీంతో వేడుకల్లో పాల్గొన్న పోలీసులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ పల్నాడు ఎస్పీ నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారిలో ఒక ట్రాఫిక్ ఏఎస్ఐ, ఒక హోంగార్డ్ కూడా ఉన్నారు. ఎమ్మెల్యే గారైతే పర్వాలేదు, ఆయన భార్యకు సంబంధించిన వేడుకల్లో ఖాకీల కిందికి ఉత్సాహం అన్నదే చర్చనీయాంశమైంది. ఎలాంటి ప్రోటోకాల్ లేకపోయినా ఎమ్మెల్యే భార్య బర్త్డేకు పొలోమని ఎందుకీ హంగామా అనే చర్చ మొదలైంది. పొలిటికల్ గాను వేడి పుట్టించింది అంశం. ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు మొదలయ్యాయి. 2 నెలల్లోనే అధికార పార్టీ నేతల నిజస్వరూపాలు బయటపడుతున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. 100 రోజుల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి కేబినెట్ మీటింగ్ లో మన ఎమ్మెల్యేలు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అని చెప్పే స్థాయికి 100 రోజుల్లో పడిపోయిందంటే మీటరు ముందుంది. ఇంకా 100 రోజులు గిట్టా ఉంటే ఇంకా ఎన్ని రోజులు, 5 సంవత్సరాలు ఎన్ని రోజులు అవుతాయి శర్మ గారు? 1500 రోజులకి ఏం మారనుందో ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి. ప్రత్యర్థుల నుంచే కాదు, అధికార కూటమిలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్ లో సొంత పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరి తప్పిదాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందంటూ ఆక్షేపించారు. నేతల కుటుంబాలు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ పరోక్షంగా హెచ్చరించారు చంద్రబాబు. కానీ మీరు మర్చిపోతే ఏంటంటే ప్రజలు కూడా మర్చిపోయేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ జ్ఞాపకం చేయకపోతే ఈ భూతవాట ఉంటుంది. ఇప్పుడు మీకు మస్కిటోస్ ఉంటాయి, ఒక సీజన్ లో మస్కిటోస్ సైలెంట్ అయిపోతాయి. ఒక బర్త్డే పార్టీ ఇంత బద్నాం చేస్తుందని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కూడా ఊహించుండరు. అనుకోకుండా జరిగిందే ఆయన పొలిటికల్ గా నిప్పు రాజేసింది. అందుకే ఆయన స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పోలీసులు ట్రాఫిక్ సమస్యపై తనతో మాట్లాడేందుకు వచ్చారని చెప్పిన పత్తిపాటి తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. నిన్న గాని ఈ రోజు గాని వచ్చినటువంటి వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులు కూడా ట్రాఫిక్ విషయాల మీద మాట్లాడదామంటే వచ్చారు. నేను మాట్లాడి వెళ్ళినాక వాళ్ళు కాకతాళీయంగా జరిగింది తప్ప అది ఇంట్లో, దాన్ని కూడా నేను సమర్థించను. నేను ఇప్పుడు కూడా సమర్థించడం లేదు. పుట్టినరోజు వేడుకలు జరుపుకునేటువంటి సంస్కృతి మా కుటుంబంలోనే లేదు. మరి రచ్చకు ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా, మరింత రాజుకుంటుందా చూడాలి.